చర్యలు తీసుకోబోతున్నారు? సార్ ఒకటి మాత్రం నిజం సార్, ఏదైతే మా గౌరవ సీఎం గారు పదే పదే చెప్తుంటారు, ఆడబిడ్డల మీద చెయ్యేసినా కూడా మేము వదలమని 80% చెప్తా, అదే చివరి రోజు అని చెప్తా ఉంటారు. దానికి మేము స్టికాన్ అయ్యి ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోని అక్కడ మహిళా ఎస్ఐయా అని కాదు, కానీ ఒక మహిళ మీద జరిగిన ఒక అఘాయిత్యం అనుకోవాలి. మీరు ఇందాక ఒక వర్డ్ కోట్ చేశారు, దుశ్శాసన పర్వం. అది నడి రోడ్డు మీద జరిగిందండి. దుశ్శాసన పర్వం అనేది నడి రోడ్డు మీద ఒక ఎంప్లాయీ, ఒక మహిళా ఎస్ఐ తన డ్యూటీలో తను ఉండగా, తన డ్యూటీని తను చేస్తుండగా నిజంగా కీచుకుల్లాగా వాళ్ళందరూ కూడా మీద పడి రౌండ్ అప్ చేసి ఆ అమ్మాయిని అలా బిహేవ్ చేసి నాకే ఒళ్ళు చచ్చిపోయినట్టు అనిపించింది. నేనేమంటానంటే, ఇప్పుడు మీరు టీవీలో మాట్లాడినా, బయట నేను మాట్లాడినా, ఇప్పుడు మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన పని ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆ అమ్మాయికి అయింది, రేపొద్దున ఇంకొక మనిషికి అవుతుంది, రేపు ఇంకొక ఆడబిడ్డకి అవుతుంది, రేపొద్దున ఇంకొక ఆడబిడ్డకి అవుతుంది. ఇప్పటికీ కూడా గొడ్డల పార్టీ నేతలు గనక దీన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది నిజంగా వాళ్ళకి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు, మహిళల గౌరవం పట్ల చిత్తశుద్ధి లేదని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నేనేమంటానంటేనండి, ఇది నేను ఇక్కడ కోట్ చేయొచ్చో చేయకూడదో నాకు తెలియదు, బట్ ఒక మహిళగా ఒక ఇబ్బంది పడ్డ సందర్భం, అట్ ద సేమ్ టైం ఒక హోమ్ మినిస్టర్ గా స్పందించాల్సిన సందర్భం కాబట్టి నేను చెప్తున్నా. ఇదే పరిస్థితి మన ఇంట్లో ఆడబిడ్డలకు జరిగితే ఎవడైనా ఊరుకుంటాడండి? ఈ రోజు ఇదే పరిస్థితి ఎవడైతే ఆడబిడ్డ మహిళా ఎస్ఐ మీద చేయలేసి ఆ అమ్మాయిని చాలా జుగుప్సాకరంగా అమ్మాయి ఈడియట్ వాళ్ళైనా, సారీ టు సే, వాళ్ళైనా వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల మీద ఇలాగే ఎవడైనా చేయేస్తే ఊరుకుంటారా అండి? నేను ఒకటి క్లియర్ గా అడుగుతున్నా, ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో, గొడ్డలి పార్టీలో మహిళా నేతలు దీన్ని సమర్థిస్తారా? నిజంగా వీళ్ళందరూ బయటకు వచ్చి ఈరోజు ఖండించాలి కదా. అది రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి సార్, ఒక మహిళ మీద అండి, ఒక ఉద్యోగిని మీద తన డ్యూటీ తను చేస్తుంటే అలాగే అమ్మాయి ఎంత ప్రొటెక్ట్ చేసుకోవడానికి తన ప్రయత్నం చేస్తా ఉంటే నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మీరు రైట్ పదం వాడారు, అఘాయిత్యం అని. అది అఘాయిత్యమే, ఖచ్చితంగా అఘాయిత్యమే. నిజంగా అమ్మాయి తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అమ్మాయి పడ్డ బాధ, వ్యధ, ఆ మూమెంట్ లో అంతమంది మగాళ్ళు తన చుట్టుముట్టి ఎక్కడ చెయ్యేస్తున్నారో కూడా తెలియకపోతే ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడి ఉంటదండి. చాలా చాలా చాలా. అలాంటి నడి రోడ్డు మీద ఒక మహిళ వేస్తే తన పని తను చేసుకుంటూ ఉంటే, అంటే నేరస్తుల్ని పోషిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు నేరస్తుల్ని ప్రేరేపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? అంటే ఒకటి క్లియర్, ఒక నేరస్తుడు ఇంకొక నేరస్తుని పరామర్శించడానికి వెళ్తా ఉంటే ఇలా గొడ్డల పార్టీ కార్యకర్తలందరూ ఈ మహిళల పోలీసుల మీద వీళ్ళ తాలూకా దాన్ని ఏమంటారంటే వాళ్ళు పెత్తనం చేస్తా ఉంటే, వాళ్ళు అఘాయిత్యాలు చేస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఈరోజు ఇలాంటి వాటి మీద కూడా ఇక్కడ రెండు విషయాలు అనిత గారు, రెండు విషయాలండి. అఫ్ కోర్స్ మనకి విమెన్ కమిషన్ చైర్మన్ శైలజ గారు కూడా ఉన్నారు, చైర్పర్సన్ శైలజ గారు, బట్ వారికి కొన్ని పొలిటికల్ రిజర్వేషన్స్ ఉంటాయి, మాట్లాడలేరు. కానీ మీరు హోమ్ మినిస్టర్ కాబట్టి నాకు రెండు విషయాలు. ఒకటి, ఈ వీడియో ఆధారంగా చూస్తే ఎవడెవడు అక్కడ దాడి చేశాడో మొఖాలతో సహా దొరికిపోతున్నారు. ఒకటి, దాన్ని ఏం చేస్తారు మీరు? ఒకటి. రెండవది, చట్టం ముందు అందరూ సమానమే, తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్షార్హుడే. అది ఎవడైనా సరే తప్పు చేశాడు, అందులో చాలా క్లియర్ గా ఉంది. ఆ అమ్మాయి ఒంటి మీద చేసిన ప్రతి ఒక్కడు కూడా మేము చర్యలు తీసుకుంటాం. రెండవది అత్యంత ముఖ్యమైనది, ఇదంతా ఎందుకు జరిగింది? ఇవాళ అక్కడికి జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు పరామర్శ పేరుతో చేసిన ఒక భారీ ర్యాలీ, ఇవంతా దీనివల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల ఇది జరిగింది. సో జగన్మోహన్ రెడ్డికి మీ స్ట్రైట్ క్వశ్చన్ కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి మీరు ఏమన్నా అడగాలనుకుంటే కానీ ఏమడుగుతారు సార్? ఒకటి, మీరు పరామర్శ అన్న పేరు పెట్టి ఒక నేరస్తుడిని పరామర్శ అన్న పేరు పెట్టి వాళ్ళు బల ప్రదర్శన చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. అది గొడ్డల పార్టీ కార్యకర్తలు వీరందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రతి పరామర్శలోని చూడండి. నేను ఈ రోజు అతను క్వశ్చన్ చేస్తాను డెఫినెట్ గా మీ ఏబిఎన్ వేదికగా. కానీ నేను ఒకటి, మీరు కనుక ప్రజలు కూడా ఇందులో గమనించాలి, అతను చేసే ప్రతి పరామర్శ కూడా చూసుకుంటే అది ఒక బల ప్రదర్శనలా సాగింది, కానీ ఏ రోజు కూడా పరామర్శలా సాగలేదు. ఒక చనిపోయిన వాడి ఇంటికి వెళ్ళినా అలాగే బల ప్రదర్శన చేస్తాడు, లేదంటే ఏదో పొగాకు రైతులు అంటాడు, ఆ రైతులు పరామర్శలు చేసినా కూడా అలాగే బల ప్రదర్శన చేస్తాడు తప్పించి అతని ఎజెండా బయటకు చెప్పేది ఒకటి ఉంటది, ఇదే